ఇదేంటి బ్యాటరీ ఇంత తగ్గింది? నాది పెరిగింది. ఏంటి శాలరీయా? బ్యాటరీరా. అయితే పక్కా వెళ్తుంది పో. రేయ్, ఈఎంఐ కూడా అయిపోలేరా? శని నూరు వేసుకొని ఒర్రకు. మా డాడీకి పని పాట లేనట్టుంది, ఊరికే ఫోన్లు చేస్తుంటాడు. హలో హలో ఎవరాంటి నువ్వు? మా డాడీ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? డాడీయా? డాడీయే, డిఏ డిడివై డాడీ. ఇది మా ఆయన ఫోను. మీ ఆయననా? అమ్మ నా డాడీ, నీకు ఇలాంటి సోకులు కూడా ఉన్నాయా? చెప్తా నాకు. ఏదో ఒకసారి మా డాడీ ఫోన్ ఇవ్వనండి. నాకు ముందే తెలుసు ఇలాంటిది ఏదో ఉందని. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం ఆంటీ? మా డాడీ ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏయ్, ఎవరే ఆడు? ఇటీ ఫోను. నీ కొడుకంట. ఈ గొంతు మా డాడీది కాదు. ఎవడ్రా నీకు నాన్న? ఎవడ్రా నువ్వు? సారీ అంకుల్, రాంగ్ నంబర్. అరే రే 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 రే, నేను దానికి ఫోన్ ఇస్తాను చెప్పు. దానికి నా కొడుకు కాదని నాకు అన్నం పెట్టదు. సారీ అంకుల్, పని ఉంది. కంట్రోల్ యాక్సెస్ ఫర్ సిస్టమ్ వీక్నెస్. అరే ఎంపాకటోడు ఇంటికి వస్తాను ఫోన్ చేసి నేను చేసినారా చెత్త నా కొడక. హలో, ఎవరమ్మా నువ్వు? నా పేరు గీత. గీతానా? కొంపదీసి మా ఏదో లవ్ చేస్తున్నావమ్మా. వాడో పెద్ద వేస్ట్ గాడు. వాడు చేసిన అప్పులకు వానికి పిల్లని కూడా ఓడిస్తాడు. అంకుల్, మీరు ఎవరనుకోని ఎవరికి చేసిండ్రో? YEDAVA, ఇది మా ఏదో నెంబరేనమ్మా. ఓ, కాల్ జంప్ అయింది కావచ్చు, రాంగ్ నెంబర్. కాల్ జంప్ అయింది కావచ్చు, రాంగ్ నెంబర్. రే మావా, నీ పిల్లకిడ పెళ్ళైతుంది, వస్తున్నావా? ఫోన్ ఎత్తినాక ఫస్ట్ హలో అని నేర్చుకోరా. ఎవరండి మీరు? నీకెందుకురా? సరే కానీ మీ నెంబర్ ఇవ్వచ్చుగా. ఫోన్ చేసి నెంబర్ అడుగుతావేంట్రా బాబు? స్టూపిడ్ ఫెలో. స్టూపిడా? ఇడవుడు నువ్వు నన్ను లవ్ చేస్తానని చెప్పకపోతే చచ్చిపోతాను ఇప్పుడే. చచ్చిపోరా స్టూపిడ్, చచ్చిపోరా స్టూపిడ్. హలో, నేను పాకెట్ నుండి ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు పైసలు కట్టకపోతే ఇంటికి వచ్చి రికవర్ చేసుకోవాల్సి వస్తుంది. నైస్ చేసుకోండి, నైస్ చేసుకోండి. అబ్బా, ఏంది ఫోన్లో అసలు పొద్దున్న నుంచి? హలో, మీ ఆర్డర్ వచ్చిందండి. ఏంటి? నేనేం ఆర్డర్ చేయలేదు. ఏదో షేవింగ్ కిట్ అని ఉందండి. ఇతనేంటి నా ఫోన్లో? పొద్దున్న నుంచి ఏంటి రాంగ్ కాల్స్? ఫొటోస్ అని నావి కావే. ఆ? అంటే హలో, అమ్మా, నీకు ఎవరున్నాడంటే? నేను అమ్మాయిలతోనే సరిగా మాట్లాడా, ఇంకా అబ్బాయిలతోనే ఏం మాట్లాడతా? అలాంటిది ఏమన్నా ఉంటే ముందే సరే చెప్పు. సరే, నాకు లేట్ అవుతుంది, బాయ్ బాయ్. మా డాడీకి పని పాట లేనట్టుంది. డాడీ. ఎంపాకట్లంట పైసలు తీసినావా? వాడు ఫోన్ చేసిండు. అరే అవన్నీ స్కామ్ డాడీ, నువ్వు వాట్సాప్లో చూస్తలేవా? నువ్వైతే ఏం తీసుకోలేగా బానుకా. అరే, నీకు నమ్మకం లేదా డాడీ నా మీద? నమ్మకం లేకనే గారా ఫోన్ చేసింది. సరే సరే, మళ్ళీ ఫోన్ చేసా. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది ఫోన్లో. ఫోన్ మర్చిపోయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు మొబైల్ మర్చిపోయారు. ఓ, థ్యాంక్ యూ సో మచ్.
ఏ ఫ్లోర్? 3rd. ఎప్పుడు చూడలేదే మిమ్మల్ని. 1 మంత్ బ్యాకే జాయిన్ అయ్యా. ఓ ఓకే ఓకే. సారీ, అది మీ ఫోన్ అనుకొని నా ఫోన్ ఇచ్చేసాను. అవును, నీ పాస్వర్డ్ నా పాస్వర్డ్ సేమ్ ఉందేంటి? అసలు వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా! మన వాల్‌పేపర్స్ కూడా సేమ్. అంటే మీకు కూడా రాజశేఖర్ గోటిల ఫ్యాక్టరీలో జాబ్ వచ్చిందా? మీరు కూడా అయ్యారా గోటిల టెస్టర్? అదేం లేదులేండి. మీ డాడీకి ఒకసారి కాల్ చేయండి. ఏ? అది ఆయన చెప్తాడులేండి. ఎంపాకెట్ ఏజెంట్ అంట. ఎవరో కాల్ చేశాడు. ఇంటికి వెళ్తా అన్నాడు. అలా ఇట్లేండి. నేను ఇంటికి పొమ్మన్నా. ఆ? ఎంతైనా స్ట్రేంజర్స్‌తో కాల్ మాట్లాడి వాళ్ళని తిడితే వచ్చే కిక్కే వేరు. అదేం కిక్ అండి? మొత్తం స్ట్రెస్ అంతా పోయింది నాకు. సైకో లెక్క ఉంది. సరే ఒక పని చేయండి, నా ఫోన్ మీరు తీసుకెళ్ళండి, మీ ఫోన్ నేను తీసుకెళ్తా. ఓకే. హలో, నేనేదో జోక్గానండి. నేను సీరియస్‌గా తీసుకున్నా. ఒక 2 డేస్ ఉంచుకొని ఇస్తాలే. బాయ్.